హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను తిరుమలలో శ్రీవారి సేవకు వచ్చానని. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇది నేను డే 1 రోజు సేవకెళ్తున్నప్పుడు తీసిన క్లిప్ అన్నమాట. యాక్చువల్లీ సేవ రిపోర్టింగ్ అదంతా వేరే వీడియోలో పెట్టాను. అందులో ట్రావెలింగ్, సేవ రిపోర్టింగ్ ప్రాసెస్ గురించి అంతా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది ఇక్కడ ఐ బటన్స్‌లో ట్యాగ్ చేస్తాను. కావాలంటే చెక్‌ఔట్ చేసేయండి. నాకు సేవ వెంగమాంబాలో అలొకేట్ చేశారన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ స్వామివారికి నైవేద్యం పెట్టాకే అందరికీ సర్వింగ్ స్టార్ట్ చేస్తారు. హాయ్ గాయస్, ఇందాకే సేవ డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చాను. అండ్ ఇవాళ నాకు డే 1 ఆఫ్ మై సేవ నాకు వచ్చేసి వెంగమాంబాలో పడింది అనమాట. అన్నదానం ఉంటుంది కదా, సో అక్కడ పడింది. నా షిఫ్ట్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఒక 1 hour డిలే అయిపోయింది. కొంచెం సేపు వర్క్ చేయమంటే కొద్దిసేపు వర్క్ చేసి వచ్చాను. మేబీ నాకెందుకు అనిపిస్తుంది చాలా కంటిన్యూగా వర్క్ చేయాల్సి ఉంటుంది. వేరే దగ్గర కూడా ఉంటుందేమో, బట్ నాకు ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఓకే ఫుల్ ఏమంటారు చేయడానికి నాకు ఓకేనే అనమాట. చేశాను. ఇంకా ఎక్కువసేపు ఉండమన్నారు, సో అందుకే ఎక్స్ట్రా చేసి వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పడుకోవాలి, పోయి చాలా నిద్ర వస్తుంది. యాక్చువల్లీ గోశాల వెళ్దామని అనుకుంటున్నాను. ఇక్కడ దగ్గర ఉంటుందని చెప్పారు. నాకు చాలామంది పరిచయం అయ్యారు అండ్ చాలామంది కూడా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ నాకు కొంచెం సిగ్గుగా వేస్తుంది, అందుకే కెమెరా చూడట్లేదు అనమాట. ఎందుకంటే అందరు నేను ఇక్కడ కెమెరా పట్టుకొని మాట్లాడుతుంటే వింతగా చూస్తున్నారు. అనుకున్నట్టే ఎస్వి గోశాలకు వెళ్ళాను. ఇదైతే మన సేవా సదన్ దగ్గరే ఉంటది. అటు పోతుంది. ఎటు వెళ్తున్నావు పద్మావతి? స్టార్టింగ్ లోనే నాకు పద్మావతి కనిపించింది. అప్పుడే ఫ్రెష్ అప్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ నేను పడుకుందాం అనుకున్నాను, బట్ పడుకున్నాను అనుకోండి మళ్ళీ వీళ్ళిద్దరిని చూడడం మిస్ అయిపోతాను. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ సేవకి వెళ్ళిపోతారు కదా. సో ఇంక అందుకే ఫస్ట్ వీళ్ళిద్దరిని చూడడానికి వచ్చాను. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా, అట్లనే చూడాలనిపిస్తుంటది. ఇక్కడైతే మనకు మహాలక్ష్మి, పద్మావతితో పాటు ఆవులు కూడా ఉంటాయి అనమాట. గోశాల నేను అదంతా రికార్డ్ చేయలేదు, బట్ అక్కడ ఉండే అతను ఒక ఆవు గురించి అయితే స్పెసిఫిక్ గా చెప్పాడు. ఆ ఆవు నుంచి తీసే పాలనే సుప్రభాత సేవలో యూజ్ చేస్తారంట. అండ్ ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి అనమాట. తను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయింది అండ్ సేవ కోసం రెడీ అవుతుంది. మీరు కూడా చూసేయండి. చేస్తారా అని చెప్తుందేమో. మహాలక్ష్మి అయితే నాకు కొంచెం మంచిగా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసింది అనమాట. యాక్చువల్లీ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళానంట ఇంత దగ్గరగా ఎలిఫెంట్ కి, అండ్ మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. ట్రంక్ చాలా బరువు ఉంటుందేమో అనుకున్నాను, బట్ మహాలక్ష్మి సో స్వీట్ కదా, జనరస్ గా సాఫ్ట్ గా టచ్ చేసింది అనమాట. లాస్ట్ లో అయితే ఇంకోసారి కూడా బ్లెస్ చేస్తా తీసుకో అన్నట్టు అనింది. అండ్ ఇక్కడ మన పద్మావతి గారు కూడా రెడీ అయిపోయారు. ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ సూపర్. ఇదిగోండి మన సబ్స్క్రైబర్స్ కి అందరికి హాయ్ చెప్తుంది పద్మావతి. సో మీరు కూడా కామెంట్స్ లో హాయ్ చెప్పేసేయండి. ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలన్నమాట. నా డే 1 అయితే ఇట్లా గడిచింది. 7 o'clock ఇక్కడ నోటీస్ బోర్డులో లిస్ట్ పెడతారనమాట నెక్స్ట్ డే టెంపుల్ డ్యూటీ కోసం. సో చెక్ చేసుకున్నాను. చాలామంది నేను వచ్చినప్పుడు నాకు చెప్పారు, నువ్వు ఇండివిజువల్గా వచ్చావు కాబట్టి డెఫినెట్లీ పడుతుంది సేవ టెంపుల్ డ్యూటీ, నెక్స్ట్ డేనే వచ్చేస్తుంది మ్యాక్సిమం అన్నారు. బట్ నేను అంతగానో హోప్ ఏం చేయలేదు, ఎప్పుడు వచ్చినా పర్లేదు అని చెప్పి అనుకున్నా. చెక్ చేసుకుంటే రాలేదు ఇవాళ. మేబీ ఇవాళ థర్స్డే కాబట్టి ఫ్రైడే డ్యూటీస్ పెట్టారు ఇక్కడ. సాటర్డే రోజు తొలి ఏకాదశి ఉందని చెప్పారు. మేబీ ఆ రోజు వస్తుందేమో, రేపు పెడతారేమో అని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చాక గొంతంతా అసలు ఫుల్గా, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా కోల్డ్ అవుతుందంట. నాకు కూడా వాటర్ చేంజ్ వల్ల అనుకుంటా ఫుల్ కఫ్ వస్తుంది. టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇక్కడ వెంగమాంబలో ఇప్పుడు వెళ్ళి తినేస్తాను, ఎందుకంటే నాకు దగ్గరే ఉంది వెంగమాంబ అండ్ నా డ్యూటీ కూడా వెంగమాంబే కాబట్టి. మార్నింగ్ ఏం చేస్తానో చెప్తాను. మార్నింగ్ వచ్చేసి వేర్ ఇస్ మై మైక్, ఓకే. మార్నింగ్ వచ్చేసి వెళ్ళగానే 8 to 2 కదా నా షిఫ్ట్ వచ్చేసి. సో మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది వెంగమాంబ బ్రేక్ఫాస్ట్ టైమింగ్. సో 8కి వెళ్ళాను, రిపోర్టింగ్ ఉంటుంది. అదంతా చేసేసాక 8:30కి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను అక్కడే నేను. తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట సేవ చేయడం. సో బ్రేక్ఫాస్ట్ టైంలో నేను ఎక్కువగా ఏం చేశాను అంటే చట్నీ పెట్టాను,
అంటే ఉప్మా ఉండే ఇవాళ బ్రేక్ఫాస్ట్. సో చట్నీ పెట్టాను, పేపర్స్ వేసాను, గ్లాసెస్ పెట్టాను, చిన్న చిన్నవి చేశాను. తర్వాత 10:30 నుంచి లంచ్ స్టార్ట్ అయిపోయింది. లంచ్ టైంలో వచ్చేసి నేను అన్ని అంటే నేను అంతగానం చేస్తాను అనుకోలేదు, ఎందుకంటే నా వరకు మేబీ ఓన్లీ ఇస్తరాకులు వేయడం అంటే అరిటాకులు వేయడం కానీ గ్లాసెస్ పెట్టడం తీయడం ఇంకేం చేసా. అక్కడ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కదా, వాళ్ళ పేర్లు పిలుస్తున్నారు. ఆ బండి ఉంటుంది కదా, ఆ బండికి ఒక సైడ్ ఏమో ఎంప్లాయ్ వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు ఉంటారు, ఇంకో సైడ్ ఏమో మనకు తీసుకెళ్తారు హెల్ప్ కి. సో వాళ్ళేమో ఫాస్ట్ గా పెట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటది కదా. అండ్ నేను వచ్చేసి లాస్ట్ కి రైస్ కి ఇంకెవరు లేరు వస్తావా అంటే ఇక అంటే వచ్చి పెట్టమ్మా అని చెప్తే ఇక నేను వెళ్ళాను. రైస్ పెట్టేశాక ఇంకా ఒక ½ వరకు ఉన్నాం, ఎక్స్ట్రా ఉండమని చెప్పారు. సో ఎక్స్ట్రా ఉన్నాను, ఒక 1 అవర్ ఉన్నాను ఎక్స్ట్రా. తర్వాత మళ్ళీ సిగ్నేచర్ చేసేసి వాళ్ళ దగ్గర సైన్ పెట్టించుకొని ఐడి కార్డ్ పైన ఇవాళ వచ్చినట్టు. ఇంకా నెక్స్ట్ మీరు అంతా చూసారు కదా, రికార్డ్ చేశాను కదా. గోశాలకు వెళ్ళాను, ఇక్కడ ఆంటీ వాళ్ళు చెప్పారు, ఇక్కడ వాళ్ళు వెళ్తుంటే కూడా వెళ్ళాను అనమాట. కొందరు చాలా మంది పరిచయం అవుతారు ఇక్కడ వచ్చాక, అసలు ఇండివిజువల్ అనే ఫీలింగే ఉండదు, ఎందుకంటే అందరు వచ్చి మాట్లాడుతుంటారు బాగా, అటు వెళ్దాం అని వాళ్ళతో పాటు కూడా తీసుకెళ్తారు. సో మంచిగా అనిపించింది నాకైతే. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి డే 2 ఆఫ్ మై శ్రీవారి సేవ. యాక్చువల్లీ ఎవ్రీడే సేమ్ డ్యూటీ ఉంటుందన్నమాట. నాది వచ్చేసి 8 AM to 12 కాదు 2 PM షిఫ్ట్ అనమాట. సో ఇప్పుడు టైం 7:50 కాదు 7:45 అవుతుంది. సో నేనైతే రెడీ అయిపోయినా, ఇప్పుడు వెళ్తాను అనమాట అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఎవ్రీడే సేమ్ ఇదే ఉంటుంది, బట్ టెంపుల్ డ్యూటీ పడితే మాత్రం కొంచెం ఇది చేసుకొని కొంచెం హాఫ్లో చెప్పేసి వెళ్ళొచ్చు అనమాట, ఇలా డ్యూటీ ఉందని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ టైం పీరియడ్లోనే టెంపుల్ డ్యూటీ పడితే. అండ్ నా కఫ్ అయితే కొంచెం బెటర్గా ఉంది, బట్ నిన్నట్లాగే ఉంది, ఎక్కువ కాలేదన్నమాట టాబ్లెట్ వేసినందుకు. అండ్ టాబ్లెట్ వేసుకుంటే నాకు కొంచెం ఇట్లా మూడీగా అనిపిస్తుంది, అండ్ కొంచెం జ్వరం ఫీలింగ్ కూడా ఉంది ఇప్పుడు ప్రెసెంట్గా. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్కువ బ్లాగ్ చేయడానికి ఉండదు. నా డే 2 ఆఫ్ సేవ వెంగమాంబలో కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ అయిపోయాకైతే ఫుల్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్, ఎందుకంటే నేను ఏదైనా టాబ్లెట్స్ వేసుకున్నాను అనుకోండి, నాకు నెక్స్ట్ డేకి ఎందుకో ఫీవర్ వస్తుంది. ఇంకా ఫీవర్ టాబ్లెట్స్ వేసుకున్నా, అండ్ మళ్ళీ స్వామివారిని కూడా అడిగాను, ఫీవర్ తగ్గించేసేయండి స్వామి త్వరగా నేను సేవ చేసుకోవాలని. అయినా కూడా నేనైతే ఆ రోజు ఈవినింగ్ పల్లకి సేవ మిస్ అవ్వలేదన్నమాట. అక్కడికి వెళ్ళి చూశాను. నన్ను చాలా మంది అడుగుతున్నారు పల్లకి సేవ ఇదంతా ఏ టైంలో ఉంటుందని. ఈవినింగ్ మనకు 5 o'clockకి సహస్ర దీపాలంకరణ అని ఒక సేవ స్టార్ట్ అవుతుంది. అది అయిపోగానే పల్లకి సేవ స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 5:30 to 6 వరకు అయితే ఈ ప్రొసెషన్ జరుగుతుంది. సో ఈ టైంలో మీరు 4 మాడ వీధుల్లో పక్కకి మనకు బ్యారిగేట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి స్వామివారిని చూడొచ్చు. నేనైతే వరహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ పక్కనే హైగ్రీవా టెంపుల్ అని కూడా ఉంటుంది, అక్కడ స్టెప్స్ ఉంటాయి. డైలీ అక్కడ కూర్చొని చూసేదాన్ని. అలా సేవ కంప్లీట్ చేసుకొని మన పద్మావతి మహాలక్ష్మి అయితే మళ్ళీ రిటర్న్ ఎస్వి గోశాలకు వెళ్ళిపోతున్నారు. హాయ్ గైస్, టుడే ఈస్ డే 3 ఆఫ్ మై శ్రీవారి సేవ. ఎందుకు ఇంత డల్గా ఉన్నానంటే, నిన్న ఈవినింగ్ డే 2 అని చెప్పి స్టార్ట్ చేశాను బ్లాగ్. అసలు డే 2 ఏం సరిగ్గా షూట్ చేయలేదు, ఎందుకంటే 2 o'clock తర్వాత వచ్చేసాను. ఫుల్ ఫీవర్ అనమాట, ఫుల్ ఫీవర్. ఇంకా పడుకున్నాను టాబ్లెట్స్ వేసుకొని, డోలో వేసుకున్నా, ఇంకా అది కూడా తగ్గలేదు సాయంత్రం వరకు. ఇంకా ఫీవర్గా ఉంది. ఇంకా సేవ్ చేయగలుగుతానో లేదో అని చాలా భయం వేసింది. ఏమైనా చేంజ్ చేయించుకోవచ్చు అంటే చేంజ్ ఆప్షన్ కూడా లేదంట. అడుగుదాం అనుకున్నాను, బట్ ఇంకా అడగలేదు. అండ్ కఫ్ కూడా ఇంకా అట్లానే ఉంది. అండ్ నైట్ మెడికల్ షాప్లో వెళ్తే వాళ్ళు యాంటీబయోటిక్స్ ఇచ్చారు, దాంతో అయితే కొంచెం
ఫీవర్ చాలా వరకు 90% ఫీవర్ అయితే తగ్గింది. ఇంకా కఫ్ ఒకటే ఉంది. డ్రౌజీనెస్ ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒక హాఫ్ అన్ అవర్ డిలే. ఈరోజు బై ది వే తొలి ఏకాదశి అన్నమాట. తొలి ఏకాదశి ఈరోజు ఏం జరిగిందో తెలుసా? తర్వాత చెప్తాను మీకు. సో బాయ్ బాయ్, వెళ్ళిపోతాను నేను సేవకి. ఇప్పుడు మళ్ళీ లేట్ అయిపోతుంది. సేవ కంప్లీట్ అయిపోయాక నేనైతే వరాహస్వామి దర్శనం చేసుకుందామని వెళ్ళాను. దర్శనం అయితే నాకు ఆల్మోస్ట్ ఒక 50 మినిట్స్ పట్టింది అనుకుంటా. ఇది వేరీ అవుతూ ఉంటుంది క్రౌడ్ ని బట్టి. వరాహస్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా మంది కోనేరుకి వెళ్ళలేదా అని అడుగుతున్నారు. నేను వెళ్ళానండి, బట్ అక్కడ మొబైల్ తీసుకెళ్లలేదు అండ్ వీడియో కూడా రికార్డ్ చేయలేదు అంతే. ఆ రోజు తొలి ఏకాదశి ఇంకా సాటర్డే కూడా ఉండిండే అండ్ మలయప్ప స్వామికి ఇలా హారతి ఇచ్చే అవకాశం నాకు దొరికింది. నాకైతే ఈ ప్రాసెస్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు. బట్ ముందు రోజు పల్లకి సేవలో చాలా మంది సేవ వాళ్ళు హారతి ఇవ్వడం చూసాను. అలా నాకు పరిచయమైన ఒక అక్క చెప్పిందనమాట, ఇట్లా హారతి ఇవ్వచ్చు అనేసి. బట్ నా దగ్గర ఏమో హారతి ఇవ్వడానికి ఏం లేకునిండే. సో ఇంకా అక్కడ ఉండే షాప్స్ లో అన్ని కొనుక్కున్నా. చాలా మంది అయితే అన్ని ఇంటి నుంచే తెచ్చుకున్నారు. ప్లేట్స్ కానీ, ప్రసాదాలు కానీ, కర్పూరం కానీ. ప్రసాదాల్లో కూడా చాలా టైప్స్ తెచ్చారు. డ్రై ఫ్రూట్స్ లో బాదాం, ఖర్జూర, ఇంకా అటుకులు, కొబ్బరి మిక్స్ చేసిన ఒక ప్రసాదం, ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు ఇలా హారతి ఇవ్వాలని అనుకుంటే ఇంటి నుంచే అన్ని తీసుకెళ్లొచ్చు. ఒకవేళ మీరు తిరుమలలో కొనాలనుకుంటే నాకైతే ఆ ప్లేట్ ఉంది కదా చిన్నది, అదైతే 150 రూపీస్ కి ఇచ్చారు. అండ్ అలానే కర్పూరం పెట్టిన ప్లేట్ ఉంది కదా ఇంకో చిన్నది, అదైతే 20 30 అనుకుంటా. కర్పూరం వచ్చేసి 10 రూపీస్ అండ్ ప్రసాదం వచ్చేసి 20 రూపీస్. ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ 3 డేస్ ఆఫ్ మై శ్రీవారి సేవనైతే ఇంక్లూడ్ చేస్తున్నాను. అన్ని డేస్ పెట్టడానికి వీడియో లాంగ్ అయిపోతుంది గదా! దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. సో, నెక్స్ట్ వచ్చే వీడియో కూడా దానిపైనే ఉంటుందన్నమాట. అండ్ మన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి టెంపుల్ డ్యూటీ గురించి. నాకు పడిన 2 టైమ్స్ టెంపుల్ డ్యూటీని ఒకటే వీడియోలో పోస్ట్ చేసేస్తాను. నాకు తెలుసు మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారని. అండ్ అందుకే మీరు కొంచెం కామెంట్స్‌లో నాకు మోటివేషన్ ఇచ్చారనుకోండి, నేను త్వరగా ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తాను. సో, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో కలుద్దాం. ఓకే. బాయ్ బాయ్.